ఇక సాంబార్ చేస్తున్నా. ఈరోజు ఫ్రైడే కదా, దేవుడికి దీపం పెట్టినా. ఇప్పుడు టిఫిన్ బదులు వంట చేసేస్తా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఎందుకంటే పొద్దున లేచి దీపం పెడితే మస్తు అనిపిస్తుంది ఆ రోజంతా. హ్యావ్ ఎ గ్రేట్ డే అంటారు కదా, అది. సాంబార్ చేస్తున్నా. సాంబార్కి సొరకాయ కట్ చేస్తున్నాయి. వెజిటేబుల్స్ సొరకాయ చూపెట్టు. ఇంకో సొరకాయ కట్ చేస్తున్నా సాంబార్కి. మళ్ళీ నేను సాంబారు డిఫరెంట్గా చేస్తా. అది స్టాండ్ కొంచెం పెద్దగా చేసుకోవాల్సింది. ఇగో ఇట్లా పప్పులన్నీ ఫ్రై చేస్తాను. ఇట్లా ఇది చూపెట్టు. ఫ్రై చేసి పౌడర్ చేసి సాంబార్ చేస్తా. సూపర్ ఉంటుంది. ఇదే సాంబార్ పొడి. ఇందులోనే మసాలాలు అన్నీ వేసేసినాను కాబట్టి ఇదే సాంబార్ పొడి, ఇదే పప్పు, అన్నీ మసాలా. ఈరోజు పొద్దున్నే పూజ అయ్యింది. స్వామి పాదాలు దించిన గంధంతో చూసారా ఎట్లా ఉందో చెప్పండి. ఊపకు మంచిగా వచ్చింది కదా. స్వామి పాదాలు చూపెట్టు. అదే అన్న, అందుకే పొద్దున్న లేచి పూజ చేస్తే ఆ రోజంతా హాయిగా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా సొరకిస్తుంది. ఒకసారి చూపెట్టు. ఇప్పుడు ఫస్ట్ పాలు గరం చేస్తా. నేను పాలకి ఇది ఎక్కువ వాడతా, ఇత్తడి. వేడి వాడద్దుగా. వేడికి ఏం కాదు, వేడికి వాడితే మంచిది కాదంటారు. చాకు గడుగుదాం. వెజిటేబుల్స్ కట్ చేసిన. మేము ఎప్పుడు ఇదే మిల్క్ వాడతాం. ఇత్తడి రాగి వేరువేరా? ఇత్తడి అంటే ఇగో ఇది. దాని పేరు ఇంగ్లీష్ పెట్టలేము. కాపరా? కాపర్ ఏమో రాగి. ఇగో రాగి. ఇది రాగి బింద. కాపర్. ఇది రాగి బింద. ఇందులో నీళ్లు తాగాల. చాలా హెల్దీ. అంత అయితే ఎందుకు హెల్దీ అంటున్నా అంటే, ఇందులో నీళ్లు నింపి నైట్ అంతా పెట్టి పొద్దున్న తాగితే హెల్త్కి మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాగి నీళ్ళు, రాగి బిందెలో నీళ్లు పోసుకొని తాగితే నైట్ అంతా పెట్టి పొద్దున్నే పడిగడుపున ఈ వాటర్ తాగితే చాలా హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, హెల్త్ బెనిఫిట్స్. ఎందుకంటే వాటర్లో బ్యాక్టీరియా ఉంటే ఈ రాగి బిందెలో పోస్తే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. అట్లా అన్నమాట. మంచి నీళ్ళు. ఇది తాగితే ఆరోగ్యం మాత్రం బాగుంటుంది. ఇంకా ఇత్తడే వాడాలని చెప్తున్నారు కదా ఈ రోజులలో. మరి మన లాంటి వాళ్ళు ఎక్కువ ఇత్తడి ఉన్న వాళ్ళు వాడతారు. ఇంకా లేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిల్వర్ వాడతారు. ఇంకా ఇది సిల్వర్, కొన్ని అల్యూమినియం సారీ సిల్వర్ ఎంత రేటు? చిన్న పిల్లోడు అట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇగో పప్పు మిక్సీలో గ్రైండ్ చేస్తా. ఓకేనా? పాలు ఇవ్వండి గైస్. ఏం చేస్తున్నావే? ఇది ఇప్పుడు చెప్పినా కదా, పప్పులన్నీ ఫ్రై చేసిన కడాయిలో. ఆ ఫ్రై చేసిన పప్పులు మిక్సీలో వేస్తున్నాయి. ఇప్పుడు గ్రైండ్ చేస్తాం. పట్టుకునే అవసరం లేదు. ఇగో లాక్స్ ఉంటాయి. ఓకే 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 ఓకే. సుజాత మిక్సీ కదా. చూపి. ఇది సాంబార్ పొడి. బాగుంది. పప్పులు కూడా ఇన్స్టెంట్ పౌడర్ పేస్ట్ చేస్తే అప్పుడే ఇది చేస్తే మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా సాంబార్ చేసేసుకోవచ్చు. పప్పులు ఉడకబెట్టడం అవన్నీ ఏమి ఉండవు, ఈజీగా అయిపోతుంది సాంబార్. మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తాను ఇట్లా అంతా. ఇప్పుడు
సాంబార్ చేసుకున్నాను. అది మసాలా నేను ఇట్లా పెట్టుకుంటాను అన్నీ. ఇందులో వచ్చి అన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను. కావాల్సిన కర్రీ వేసేసాను. ఇట్లా కట్ చేసుకున్నా కదా అన్ని వెజిటేబుల్స్ వేసేస్తాను. అయితే టమాటా కొంచెము అది ఉడికినాక టమాటా వేస్తాం. బాగుంటుంది సాంబార్, సూపర్ ఉంటుంది. ఇంకా ఏం చేస్తా అంటే క్యారెట్ కూడా ఉంది కదా, క్యారెట్ కూడా వేసేస్తా. ఇది ఉడికే వరకు మనము మూత పెట్టేద్దాము. సాంబార్ అయితే మసులుతుంది. చింతపండు పులుసు పోసినాను. అయితే ఇగో కంది పొడి, సాంబార్ పొడి చేసిన కదా ఇది పొడి. అయితే ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. ఈజీ, పప్పు ఉడకబెట్టుకునే అవసరం లేదు, ఏం లేదు. ఇంకా మనం అన్నీ వేయించుకుంటాం కదా, బాగుంటుంది టేస్ట్. మైదాట్లా ఉంది ఇట్లా ఇది ఇప్పుడు మసులుతున్న పులుసులో ఇది పోసేయాలి అంతే. ఏ ఫ్లాక్ అని చూపిస్తుంది. ఇంకో ఇట్లా పోసుకోవడం. ఇంకా అమ్మ అంత దూరం పెట్టు. ఇగో ఇట్లా పోయడమే. సాంబార్ టేస్ట్ ఇంకా కొంచెం పెంచడానికి బెల్లం వేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, తమిళనాడు సాంబార్ లాగా. రైస్లో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, బగారా రైస్లో తినొచ్చు, మళ్ళా వడ, మినప వడలో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయింది సాంబార్, సూపర్గా ఉంది. బాగుందా? ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు.